Hello all and welcome to the Modern Teacher. This is a very interesting video. కానీ ఈ వీడియోలోకి మనం ఎంటర్ అవ్వడానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. సో నాకు ఇది చెప్పండి, హార్డ్ వర్క్ ఇంపార్టెంటా, స్మార్ట్ వర్క్ ఇంపార్టెంటా అండ్ రెండిట్లో ఏది గొప్పది? మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, హార్డ్ వర్క్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఈ రెండు ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. కానీ ఈ హార్డ్ వర్క్ కూడా టు అన్ ఎక్స్టెంట్ వరకు ఇది వర్క్ అవుతుంది. లేటర్ ఆన్ వి నీడ్ సమ్ మోర్ ఎక్స్ట్రా, మనకి ఇంకోటి కావాలి ఎక్స్ట్రాగా. సో దాట్ ఈజ్ స్మార్ట్ వర్క్. ఓకే, సో ఇప్పుడు మీరు ఫైనల్ స్ట్రెచ్ ఆఫ్ ఎగ్జామ్లో ఉన్నారు. ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్స్, నేను మీ గురించి చెప్తున్నాను ఇది. సో మీకు ఇంకొక 20 or 27 డేస్లో మీకు ఈ ఎగ్జామ్ అనేది ఉంది. సో వీఆర్ ఇన్ ది లాస్ట్ స్ట్రెచ్. సో నెక్స్ట్ మంత్ ఈ పాయింట్ ఆఫ్ టైంకి మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో మీరు లాస్ట్ 1 month టైంలో హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు, యూ నీడ్ టు డూ an extra thing, that is smart work. సో మీరు ఎక్స్ట్రా ఎడ్జ్ మీరు సంపాదించుకోవాలి ఈ 1 month పీరియడ్ ఆఫ్ టైంలో. ఓకే, సో మనం ఇప్పుడు టైం చూసినట్టయితే, సో వీ హ్యావ్ 23/8/2025 అండ్ 24/8/2025 ఈ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్కి ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ 22/8 మనకి కాపీయిస్ట్ ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్కి జరుగుతుంది. అండ్ 20 and 21 మనకి ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్స్ అండ్ డ్రైవర్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సో మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఈ పాయింట్ ఆఫ్ టైంకి మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు మీ ఫైనల్ స్ట్రెచ్లో ఉన్నారు. ద లాస్ట్ 30 days ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఆర్ 28 days ఆఫ్ యువర్ ప్రిపరేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో చాలా తక్కువ డేస్ అండ్ లిమిటెడ్ డేస్ ఉన్నాయి. అండ్ ఈ ఎగ్జామ్లో మనం ఇంగ్లీష్ పరంగా చూసినట్టయితే, ఇంగ్లీష్లో 2 most important థింగ్స్. వన్ ఈజ్ వొకాబులరీ అండ్ ది అదర్ వన్ ఈజ్ ఎర్రర్ స్పాటింగ్. ఓకే, ఈ 2 విషయాల్లో చాలామంది నాకు వస్తున్న కామెంట్స్ కానీ నాకు వస్తున్న మెసేజెస్ కానీ దే ఆర్ ఐదర్ రిలేటెడ్ టు దీస్ వొకాబులరీ ఆర్ దిస్ ఎర్రర్ స్పాటింగ్. వొకాబులరీ ఎలా డీల్ చేయాలి, ఎర్రర్ స్పాటింగ్ ఎలా డీల్ చేయాలి. వొకాబులరీకి సంబంధించి నేను మీకు ప్రాపర్ గైడెన్స్ ఆల్రెడీ ఇచ్చాను. ఐ రిఫర్డ్ యూ సమ్ రిసోర్సెస్, ఫ్రీ రిసోర్సెస్ నేను మీకు ఆల్రెడీ రిఫర్ చేశాను. గో త్రూ దోస్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చాను కాబట్టి సో గో విత్ దట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఎర్రర్ స్పాటింగ్, నాకు తెలిసినంత వరకు నేను దీన్ని మీకు ప్రాపర్గా అందజేయలేకపోయాను. ఎస్, నేను మీకు లాస్ట్ ఒక 3 videos చేశాను ఎర్రర్ స్పాటింగ్కి సంబంధించి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో నుంచి ఎర్రర్ స్పాటింగ్, ఒక టెక్స్ట్ తీసుకుని, ఒక లైన్, ఒక సెంటెన్స్ తీసుకుని ఆ సెంటెన్స్లో ఏది ఎర్రర్ అని ఫైండ్ అవుట్ చేసి, సో ఇన్ దట్ వే ఐ మేడ్ 3 videos, 3 parts చేశాను. ఆల్మోస్ట్ ఒక 15 questions చేశాను. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కోట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ కోట్ ఇది కూడా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ఇట్ సేస్ దట్ give a man a fish, you will feed him for a day. Teach a man to fish, you will feed him for lifetime. నేను మీకు ఆ 5 questions ఇస్తున్నాను చూసారా, అవి ఎగ్జామ్కి ఎంతవరకు సరిపోతాయి, ఆర్ అట్లీస్ట్ నేను మీకు డైరెక్ట్గా ఫీడ్ చేస్తున్నాను అనమాట. ఐఎమ్ డైరెక్ట్లీ గివింగ్ యూ ద టెక్స్ట్, నేనే మీకు రూల్ ఇచ్చేస్తున్నాను అండ్ ఐఎమ్ లిమిటింగ్ యూ. కానీ నేను ఇప్పుడు ఏం అర్థం చేసుకున్నానంటే, నేను మీకు జస్ట్ అలా టెక్స్ట్ ఒకటి ఇచ్చేసి రూల్ ఒకటి చెప్పేస్తే సరిపోదు. ఐ నీడ్ టు టీచ్ యూ. నేను మీకు ఆ రూల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాలి అని చెప్పని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు ఎంటైర్ గ్రామర్ పార్ట్ చెప్పలేను, బికాస్ వీ హ్యావ్ జస్ట్ 30 days ఆఫ్ టైం. అండ్ మీరు రిమైనింగ్ అదర్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ని కూడా వన్స్ రివైజ్ చేయాలి. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే కంప్లీట్ చేయాలి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎంటైర్ గ్రామర్ పార్ట్ని డిస్కస్ చేసుకుని ఎర్రర్ స్పాటింగ్ని డీల్ చేయలేం. సో అందుకు మనం చేయాల్సిన స్మార్ట్ వర్క్ ఏంటి అని అంటే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రీవియస్ పేపర్స్లోని ఎర్రర్ స్పాటింగ్కి సంబంధించిన వాటి రూల్స్ని మనం ఎట్టబెట్టుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ లైక్ ఒక 50 rules, 60 rules, మోస్ట్ రిపిటేటివ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువగా రిపీట్ అవుతున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి బై హార్ట్ వచ్చేసి ఉండాలి. అంటే మనం టెక్స్ట్ చూసిన, ఆ సెంటెన్స్ చూసిన వెంటనే ఓకే దిస్ ఇస్ ది ఎర్రర్ అని చెప్పగలిగేలా ఉండాలి. సో ఇప్పుడు నేను మీకు ఇది ఒక 3 videos, ఒక 5 videos, ఒక 10 videos చేసినా కానీ నేను మీకు ప్రాపర్గా చెప్పలేను అది. ఓకే, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ జస్ట్ డైరెక్ట్లీ ఫీడింగ్ యూ. కానీ నేను మీకు ఏం చేస్తానంటే ఈ వీడియోలో అసలు ఆ రూల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే దాని మీద మీకు చాట్ జీపీటీని యూజ్ చేసి మీకు ఒక ప్రాపర్ క్లారిటీ ఇస్తాను. సో దట్ నా హెల్ప్ లేకుండా మీరే డైరెక్ట్గా చాట్ జీపీటీని యూజ్ చేసి, ఫ్రీ సోర్సెస్ని యూజ్ చేసి మీరే ఎర్రర్ స్పాటింగ్కి సంబంధించిన మెటీరియల్ని తయారు చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ రూల్స్ని తయారు చేసుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నౌ లెట్ us లుక్ ఇంటూ దట్. ఫస్ట్ ఇది మనం స్టెప్ బై స్టెప్ కింద వెళ్దాం, సో దాట్ మీకు పెద్ద కన్ఫ్యూజన్ ఉండకుండా ఏ సోర్స్ నుంచి తీసుకోవాలి అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా ఇస్తాను ఇందులో. ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే, గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL CHSL ప్రీవియస్ పేపర్స్ అని సెర్చ్ చేయండి.
ఓకే, ఇప్పుడు మనకి మోస్ట్లీ కొన్ని పేజెస్లో మనకి దీనికి పెయిడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. సో దట్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి టెక్స్ట్ బుక్ లాంటి అప్లికేషన్స్లో మనకి పెయిడ్ వర్షన్స్ ఉంటాయన్నమాట. సో యూ నీడ్ టు పే మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మనకి మాక్ టెస్ట్ల కింద ఇస్తారు పెయిడ్ వర్షన్స్ కింద. సో ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే, అండ్ టెక్స్ట్ బుక్లో మనకి ఫ్రీ వర్షన్స్ కూడా ఉంటాయి. బట్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు కెరియర్ పవర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. మీరు ఫస్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ పేపర్స్ అని సెర్చ్ చేసిన వెంటనే కెరియర్ పవర్ వెబ్సైట్ కనిపిస్తుంది. ఆ కెరియర్ పవర్ వెబ్సైట్కి వెళ్ళిపోండి, రైట్. సో క్లిక్ ఆన్ దాట్. అప్పుడు మీకు ఈ క్వశ్చన్ పేపర్స్ కనిపిస్తాయి అనమాట. అండ్ ఆల్ దీస్ ఆర్ పీడిఎఫ్స్, ఇవన్నీ కూడా పీడిఎఫ్సే. ఓకే, సో 2024 నుంచి వే బ్యాక్ ఇంకా ముందు వరకు 2016, 2014 వరకు మీకు అన్ని క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్స్ కనిపిస్తాయి. సో మీరేం చేస్తారంటే ఈ 2024లో, ఇప్పుడు 2024 ఒక్కరోజే మనకి ఆల్మోస్ట్ లైక్ 3 షిఫ్ట్స్ జరుగుతాయి. అండ్ ఒక డేలో 3 షిఫ్ట్స్ జరుగుతాయి. అలాగా మీకు ఇన్ ఎన్ ఇయర్ ప్రతి సిజిఎల్ ఎగ్జామ్కి ఒక 10 షిఫ్ట్స్ వేసుకున్నా, 7 షిఫ్ట్స్ 10 షిఫ్ట్స్ వేసుకున్నా కానీ సో యూ విల్ గెట్ న్యూమరస్ పేపర్స్, రైట్. ఒక మీకు దగ్గర ఒక 20 to 30 పేపర్స్ వస్తాయి ఒక సింగిల్ ఇయర్లో. అలాగే మీరు 2024, 2023, 2022, 21, 20 సో మీకు అలా ఎంత ముందుకు వరకు వెళ్ళగలిగితే, మీకు ఎంతవరకు ఓపిక ఉంది అని అనిపిస్తే అంతవరకు వెళ్ళండి. సో మోస్ట్ రిపిటేటివ్గా. సో మీరు ఏం చేయాలి అంటే ఈ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఒకసారి మీరు ఈ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అన్న దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ ఓపెన్ అయిన తర్వాత ఇంగ్లీష్ లాస్ట్ సెక్షన్ కాబట్టి సో గో డౌన్, ఇంగ్లీష్ సెక్షన్ వరకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఒక్క పేపర్లో, ప్రతి సిజిఎల్ పేపర్లో ఆల్మోస్ట్ లైక్ ఒక 2 to 3 క్వశ్చన్స్ అయినా ఉంటాయి ఎర్రర్ స్పాటింగ్కి సంబంధించి. సో 25 మార్క్స్ పేపర్ కదా, సో 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి ఎర్రర్ స్పాటింగ్కి సంబంధించి. సో ఈ టైప్లో ఉంటాయి. సో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అనమాట. So the given sentence is divided into 4 segments. Select the option that has the segment with grammatical error. ఇలా ఉంటే కొన్నిసార్లు ఎలా ఇస్తాడంటే మొత్తం సెంటెన్స్ అంతా ఇచ్చేస్తాడు. ఆ సెంటెన్స్ అంతా ఇచ్చేసి అందులో ఏ పార్ట్ ఎర్రర్ ఉంది ఇలా డివైడ్ చేయకుండా డైరెక్ట్గా ఇస్తాడు అనమాట. సో బోత్ ఆర్ ఎర్రర్ స్పాటింగ్ ఓన్లీ, రెండు కూడా సేమ్ ఎర్రర్ స్పాటింగ్ రిలేటెడ్. మీరు ఏం చేస్తారంటే ఇది పీడిఎఫ్ కాబట్టి ఈ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ క్వశ్చన్ మొత్తం ఇది ఈ క్వశ్చన్ అంతా అవసరం లేదు మీకు, రైట్. ఇదంతా అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఏదైతే క్వశ్చన్ పార్ట్ ఉందో ఆ క్వశ్చన్ పార్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నౌ ఈ క్వశ్చన్ పార్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాట్ జీపీటీకి రండి. చాట్ జీపీటీకి వచ్చి ఈ ఇన్వర్టెడ్ కామర్స్ తోటి, ఓకే, సో యూజ్ దీస్ థింగ్స్. ఆ ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో మీరు మీ క్వశ్చన్ని ఏదైతే ఈ టెక్స్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో, ఎర్రర్ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత యూజ్ దిస్ ప్రాంప్ట్, ఫైండ్ ది ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్ అండ్ గివ్ ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ ది గ్రామర్ రూల్. ఫైండ్ ది ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్ అండ్ గివ్ ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ గ్రామర్ రూల్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఆ సెంటెన్స్ని ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ని కాపీ చేయాలి, అది కామర్స్ ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టండి. తర్వాత ఫైండ్ ది ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్ అండ్ గివ్ ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ ది గ్రామర్ రూల్. ఇది కంటిన్యూయేషన్ చేయండి. అండ్ ఈ సెంటెన్సే కాదు, నేను జస్ట్ ఇది ఇందాక మనం టెక్స్ట్ కాపీ చేసాం కదా ఇది. అలా కాకుండా మీరు ఇంకొక సెంటెన్స్ కనిపించింది అనుకోండి, అలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో మీరు ఎన్ని వీలైతే అన్ని సెంటెన్సెస్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని మీరు గ్రామర్ రూల్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ మీకు రిజల్ట్ ఎలా ఉంటుంది, సో రిజల్ట్ ఎలా వస్తుందంటే మీకు చాట్ జీపీటీలో, సో యూ విల్ గెట్ సంథింగ్ లైక్ దిస్, రైట్. సో ఇక్కడ మనకి కరెక్టెడ్ సెంటెన్స్ ఏంటి, ఇక్కడ కరెక్టెడ్ సెంటెన్స్ చూపించేసింది. అండ్ ఎర్రర్ పార్ట్ ఏదో కూడా చూపించింది. హ్యాస్ ప్లేడ్ అలాంగ్ సైడ్ అని ఉంది చూసారా, అది ఎర్రర్ పార్ట్. హ్యాస్ ప్లేడ్ ఈజ్ ఇన్కరెక్ట్, అది ఇన్కరెక్ట్ థింగ్ ఇది. సో కరెక్ట్ సెంటెన్స్ ఏమవ్వాలి, 2 of the world's best forwards have played రావాలి, హ్యాస్ ప్లేడ్ రాకూడదు. హ్యావ్ ప్లేడ్ అలాంగ్ డేవిడ్ బెకమ్, రైట్. సో డేవిడ్ బెకమ్ an English football player. సో రైట్, సో 2 worlds ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక పర్సన్ గురించి చెప్పట్లేదు, ఇక్కడ 2 persons గురించి చూపిస్తున్నాడు. సో దట్స్ వై అది హ్యావ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు రూల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, కొద్దిగా స్క్రోల్ చేశారనుకోండి మీకు రూల్ ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వర్బ్ రావాలి. ఇక్కడ చూడండి, 2 of the world's best forwards. 2 అంటే ఇక్కడ ఆల్రెడీ ప్లూరల్ గురించి చెప్తోంది. ఫార్వర్డ్స్ అంటే ఏంటి,
ఫార్వర్డ్స్ అంటే మనకి ఫుట్బాల్లో అదొక టెర్మినాలజీ, ఆడే ప్లేయింగ్ ఫీల్డ్ని బట్టి, ఆ ఫీల్డ్ ఉంటుంది చూసారు, ఆ ఫీల్డ్లో వాళ్ళు ఉండే పొజిషన్ని బట్టి కొంతమందిని ఫార్వర్డ్స్ అని అంటారు అనమాట, రైట్. సో ఆ ఫార్వర్డ్స్ అనేది అగైన్ ఇట్ ఈస్ ఎ ప్లూరల్. సో ఇప్పుడు టు ప్లూరల్ వచ్చింది, ఫార్వర్డ్స్ ప్లూరల్ వచ్చింది, అప్పుడు హ్యాస్ ఎందుకు వస్తుంది? హ్యాస్ సింగులర్ కదా, సో అక్కడ ఏం రావాలి? హ్యావ్ రావాలి. సో ఈ విధంగా ఇదే మనకి నేను చెప్పక్కర్లేదు, ఇదే మీకు క్లారిటీ ఇచ్చేస్తుంది అనమాట. సో టు ఈస్ ప్లూరల్, ఫార్వర్డ్స్ ఈస్ కౌంటబుల్ ప్లూరల్ నౌన్, సో దట్స్ వై ప్లూరల్ వర్బ్ కూడా ప్లూరల్లోనే ఉండాలి. సో అందుకు హ్యావ్ ప్లేడ్ రావాలి, హ్యాస్ ప్లేడ్ రాకూడదు. ఓకే, సో ఇన్ దిస్ వే ఇట్ ఈస్ గివింగ్ యూ ది ఎంటైర్ బ్రేక్ డౌన్ ఆఫ్ దాట్ సెంటెన్స్. ఓకే, మీకు కరెక్ట్ సెంటెన్స్ ఇస్తోంది, ఆ కరెక్ట్ సెంటెన్స్లో ఏది ఎర్రర్ పార్ట్, ఆ ఎర్రర్ సెంటెన్స్లో ఏది ఎర్రర్ పార్ట్ అని చెప్తోంది, అండ్ దానికి సంబంధించిన ప్రాపర్ గ్రామర్ రూల్ కూడా ఇస్తుంది. సో ఇక్కడ మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ వచ్చేసింది, రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్, దీనికి సంబంధించిన మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో దట్స్ వై ఈ ప్యాటర్న్కి సంబంధించి మీరు ఒకటి తయారు చేసుకున్నారు. జస్ట్ డోంట్ రిపీట్ ఇట్. ఇలాంటిది ఒకటి వచ్చింది, దాని తర్వాత మీకు ఫర్కి సంబంధించో లేకపోతే దాన్కి సంబంధించి, టూకి సంబంధించి, ఇలా మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు దీనికి సంబంధించిన రూల్స్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటారు. దీన్ని ఎగ్జాంపుల్ రాసుకుని మీరు ఈ రూల్ ఎలా వచ్చింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకుంటారు. సో ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ మీరు ఒక 15 minutesలో చేయొచ్చు. 15 minutesలో మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 క్వశ్చన్ పేపర్స్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. దాని తర్వాత మీరు ఒక 10 minutes రివైజ్ చేసుకోండి. సో దట్స్ ఇట్. ఈ ఎర్రర్ స్పాటింగ్లో మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ వై ఐ టోల్డ్ యూ, మీకు ఫస్ట్లో చెప్పడానికి రీజన్ ఇదే. సో ఐఎమ్ నాట్ హియర్ టు టీచ్, ఐఎమ్ నాట్ హియర్ టు ఫీడ్ యూ విత్ ఫిష్, ఐఎమ్ హియర్ టు టీచ్ యూ ఫిషింగ్. ఓకే, సో వెజిటేరియన్స్ ఉన్నారంటే డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ వే, రైట్. సో ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా ఫుడ్ ఇవ్వడానికి రాలేదు, ఫీడ్ చేయడానికి రాలేదు ఇక్కడ. ఓకే, ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కోచింగ్ ఈజ్ టు గైడ్ యూ. సో మిమ్మల్ని అదే విధంగా గైడ్ చేయడానికే ఉన్నాను. అండ్ లాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి, సో వీఆర్ ఇన్ ద ఫైనల్ ల్యాప్. సో ఫైనల్ ల్యాప్లో ఉన్నాం కాబట్టి ఎంత స్మార్ట్ వర్క్ చేస్తే అంత మంచిది. If you found this video informative, please do like, share and subscribe the channel The Modern Teacher. Signing off, your Modern Teacher.